అది అయోధ్యలో ఆనందం వెల్లి విరిసిన రోజు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన రోజు. దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముణ్ణి అయోధ్యకు యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్న రోజు. రాజమందిరంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ, ప్రజల హర్షధ్వనాలు. అదే సమయంలో అయోధ్యలోని ఒక గదిలో ఒక తల్లి తన కుమారుడి కోసం ప్రార్థిస్తోంది. రాజ్యాభిషేకం కోసం అయోధ్య అంతా సిద్ధమవుతుండగా రాముడు మాత్రం ముందుగా తన తల్లి కౌసల్య ఆశీర్వాదం తీసుకోవడానికి బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. కౌసల్య దేవతలను ప్రార్థిస్తోంది. అగ్నిహోత్రం జరుగుతోంది. ఆమె హృదయంలో ఒకటే కోరిక, నా కుమారుడు సుఖంగా ఉండాలి. అంతలో రాముడు అక్కడికి చేరుకున్నాడు. రాముడు తల్లి పాదాలకు నమస్కరించాడు. తర్వాత కౌసల్య రాముడితో ఇలా అంది, రామా, నీవు చిరంజీవిగా ఉండాలి. ప్రాచీన రాజర్షుల వలె ధైర్యం, కీర్తి, ధర్మంతో జీవించాలి. నీకు ఎల్లప్పుడూ విజయమే కలగాలి. ఈ రోజు నీ తండ్రి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోబోతున్నారు. నిన్ను అయోధ్యకు యువరాజుగా ప్రకటించబోతున్నారు. వెళ్ళు నాయనా, నీ తండ్రిని కలిసిరా అని. కాని రాముడి ముఖంలోని చిరునవ్వు మెల్లగా అదృశ్యమైంది. కౌసల్య అది గమనిస్తోంది. కళ్ళల్లో బాధ, కాని హృదయంలో నిర్ణయం. రాముడు కౌసల్యతో ఇలా అన్నాడు, అమ్మా, నేను చెప్పబోయే మాటలు నీకు ఎంతో బాధ కలిగిస్తాయి. నీకు తెలిసిన ఆ పట్టాభిషేకం ఇక జరగదు. తండ్రి దశరథుడు కైకేయి తల్లికి ఇచ్చిన 2 వరాలను నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వరాల ప్రకారం భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయాలి. ఆ మాట విన్న కౌసల్యకు తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆమె శరీరం బలహీనమై నేలపై పడిపోయింది. రాముడు వెంటనే ఆమెను పైకి లేపాడు. కౌసల్య రాముడితో ఇలా అంది, నాయనా, నా జీవితం ఎప్పుడూ సుఖంగా లేదు. ఇప్పుడు నిన్ను కూడా నా కళ్ళ ముందు చూడలేకపోతే నేను ఎలా జీవించగలను? నీవు అడవికి వెళ్తే నేను నీతో వస్తాను అనింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు, అమ్మా, ఇది ధర్మం కాదు. ఎలాంటి రాజు అందరికీ ప్రియమైన, సత్యవంతుడైన, క్రమశిక్షణ కలిగిన దేవుడు వంటి కుమారుణ్ణి కేవలం ఒకరి మాట కోసం అడవికి పంపిస్తాడు? అన్నయ్య, ఈ లోకంలో బలహీనులను ఎప్పుడు తొక్కేస్తారు. మీరు వెంటనే రాజ్యాన్ని స్వీకరించాలి అన్నాడు. లక్ష్మణుడు ఇలా అన్నాడు, నేను నా విల్లుపై ప్రమాణం చేస్తున్నాను. నా జీవితంలో సంపాదించిన పుణ్యంపై ప్రమాణం చేస్తున్నాను. అన్నయ్య, మీరు మండుతున్న అగ్నిలోకి వెళ్ళినా, దట్టమైన అడవుల్లోకి వెళ్ళినా నేను మీ వెంటనే వస్తాను. ఈ రోజు మీకు అన్యాయం చేసిన వారిని నా పదునైన బాణాలతో ఎదుర్కొంటాను. రాముడు ప్రశాంతంగా లక్ష్మణుడితో ఇలా అన్నాడు, లక్ష్మణ, మనసును స్థిరంగా ఉంచు. జీవితంలో మనకు నచ్చని సంఘటనలు జరిగినప్పుడు వాటిని విధిగా స్వీకరించాలి అని. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు, కానీ అన్నయ్య, కైకేయి తల్లి ఇంతవరకు మనకు తల్లిలా ఉంది. ఇప్పుడు ఆమె చేసిన అన్యాయాన్ని ఎలా సహించగలం? అప్పుడు రాముడు ఇలా అన్నాడు, అందుకే ఆమెపై ద్వేషం పెంచుకోకు. లక్ష్మణుడు, లేదు అన్నయ్య, అవసరమైతే భరతుడికి మద్దతు ఇచ్చే వారందరినీ నేను ఎదుర్కొంటాను. అవసరమైతే మన తండ్రినైనా ప్రశ్నిస్తాను. ధర్మాన్ని అతిక్రమించే అధికారం ఎవ్వరికీ లేదు. గురువైనా, రాజు అయినా, తండ్రి అయినా తప్పు చేస్తే శిక్షించబడాలి. రాముడు కౌసల్యతో ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నా తండ్రి ఇచ్చిన మాటను నేను అసత్యం చేయలేను. తండ్రి మాటను నిలబెట్టడం నా జీవితంలో అన్నిటికంటే గొప్ప ధర్మం. రాజ్యాన్ని పొందడం రాముడికి కష్టం కాదు, కానీ తండ్రి ఇచ్చిన మాటను కాపాడటం ఆయనకు ప్రాణం కంటే గొప్పది. కౌసల్య కళ్ళల్లో కన్నీళ్లు. కానీ రాముడి ధర్మాన్ని అర్థం చేసుకున్న తల్లి హృదయంలో గర్వం కూడా ఉంది. ఆమె రాముడి నుదుటిపై పవిత్రమైన చందనం రాసి పసుపు అక్షింతలు చెల్లి చేతికి రక్షా తాయెత్తు కట్టింది. తర్వాత ఇలా అంది, వెళ్ళు రామా, ధైర్యంగా వెళ్ళు. త్వరలోనే తిరిగిరా. నీ సత్యం నిన్ను కాపాడుగాక. నీ ధర్మం నీకు రక్షణగా నిలువుగాక. నీ తండ్రి ఇచ్చిన ఆయుధాలు, విశ్వామిత్ర మహర్షి ప్రసాదించిన దివ్యాస్త్రాలు నిన్ను కాపాడుగాక అని ఆశీర్వదించింది. రాముడు తన తల్లిని చివరిసారి చూశాడు. ఆ క్షణంలో అతను కేవలం ఒక కుమారుడు కాదు, ధర్మాన్ని తన భుజాలపై మోసుకెళ్తున్న మహానుభావుడు. సీత తన సకులతో ఆనందంగా మాట్లాడుతోంది. ఆమెకు జరిగిన సంఘటనలు తెలియవు. ఆమె హృదయంలో ఒకటే ఆనందం, రాముడు యువరాజు కాబోతున్నాడు. అంతలో రాముడు అక్కడికి వచ్చాడు. కానీ ఆమె ఊహించిన రాముడు కాదు. ముఖం పాలిపోయి ఉంది, కళ్ళల్లో విషాదం. అప్పుడు సీత ఇలా అంది, ప్రభు, ఏమైంది? అయోధ్యలో రాజులు, మంత్రులు కనిపించడం లేదు. వేద పండితుల మంత్రఘోష వినిపించడం లేదు.
ఏనుగు రథాలు కనిపించటం లేదు. మీ ముఖం ఎందుకు ఇంత బాధగా ఉంది అని. రాముడు సీతతో ఇలా అన్నాడు. సీత, నన్ను అడవికి పంపమని నా తండ్రి ఆజ్ఞాపించాడు. ఎప్పుడో ఒకప్పుడు యుద్ధంలో తండ్రి దశరథుడు కైకేయి తల్లికి 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆమె 2 వరాలను కోరింది. మొదటి వరం భరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. రెండవ వరం నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి అని. కాబట్టి నేను ఈ క్షణమే అయోధ్యను విడిచి వెళ్తాను. అప్పుడు సీత రాముడితో ఇలా అంది. స్వామి, నేను కూడా మీతో పాటు అరణ్యవాసానికి వస్తాను అని. అప్పుడు రాముడు సీతతో ఇలా అన్నాడు. సీత, అక్కడ నేను సాధారణ జీవితం గడుపుతాను. పండ్లు దుంపలు తింటూ అడవిలో జీవిస్తాను. కానీ సీత, అడవి అంటే రాజభవనం కాదు. అక్కడ మృదువైన మంచాలు ఉండవు. సువాసనలతో నిండిన మందిరాలు ఉండవు. గుహల్లో సింహాలు గర్జిస్తాయి. పొదల్లో పాములు తిరుగుతాయి. దారులు ముళ్లతో నిండి ఉంటాయి. అడవిలోని రాత్రులు చీకటితో భయంతో నిండి ఉంటాయి అని. కానీ సీత భయపడలేదు. ఆమె రాముణ్ణి చూస్తూ ఇలా అంది. ప్రభూ, మీరు చెప్పేది నాకు భయాన్ని కలిగించడానికి మాత్రమే. మీరు నా పక్కన ఉన్నప్పుడు అడవి నాకు భయంకరం కాదు. మీ సాన్నిధ్యం నాకు ఆశీర్వాదం. సింహాలు వచ్చినా అవి మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోతాయి. ఏనుగులు వచ్చినా మీ ధైర్యం ముందు అవి తలవంచుతాయి. అడవి ఎంత కఠినమైనదైనా మీరు నాతో ఉంటే అది నాకు స్వర్గమే. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కొందరు బ్రాహ్మణులు ఒక ప్రవచనం చెప్పారు. నేను అరణ్యంలో జీవిస్తానని వారు చెప్పారు. ఆ రోజు నుంచే ఎప్పుడో ఒక రోజు అడవిని చూడాలని నా మనసులో కోరిక ఉండేది. భర్తతో వివాహమైన భార్య అతని సుఖంలో మాత్రమే కాదు, అతని దుఃఖంలోనూ భాగస్వామి. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి. ఈ జన్మలో మాత్రమే కాదు, మరు జన్మలో కూడా అతని భార్యగానే ఉండాలని కోరుకునే స్త్రీని నేను. ఇంత ప్రేమను చూసిన తర్వాత రాముడు తనతో రావద్దని ఎలా చెప్పగలడు? రాముడు సీత వైపు చూశాడు. సీత కళ్ళల్లో భయం లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే, అచంచలమైన ప్రేమ. ఒకవైపు అయోధ్య సింహాసనం రాముడి కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు 14 సంవత్సరాల అరణ్యవాసం ఆయనను పిలుస్తోంది. ఒకవైపు తల్లి కన్నీళ్లు, మరోవైపు తమ్ముడి ఆగ్రహం, మరొక వైపు భార్య ప్రేమ. కానీ రాముడి ముందు ఇవేవి పెద్దవి కావు. ఎందుకంటే రాముడికి రాజ్యం కంటే ధర్మం గొప్పది, సుఖం కంటే సత్యం గొప్పది, జీవితం కంటే తండ్రి మాట గొప్పది. సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అయోధ్య ప్రజలు ఎలా బాధపడ్డారో ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.